Yes. Okay. Hello NEET aspirants, how are you? మీ నీట్ ప్రిపరేషన్కి స్ట్రాటజీస్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారా? సో ఈ సెషన్లో ఏంటంటే మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా చేంజ్ అయిపోయింది ఒకసారి మనం చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకు తెలిసిందే నీట్ అంటే మనకి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని. సో అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఎంట్రన్స్ ఫర్ వాట్? టు గెట్ MBBS సీట్ అండ్ BDS అండ్ అదర్ మెడికల్ కాలేజెస్. ఓకేనా? సో అదర్ మెడికల్ కోర్సెస్ ఇన్ ఇండియా అన్నమాట. మనకు నేషనల్ లెవెల్గా ఉన్న మెడికల్ కోర్సెస్ అలాగే మెడికల్ కాలేజెస్కి మనకు ఒక సీట్ రావాలంటే మాత్రం మనము నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాల్సిందే. సో మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దానికి ఎలిజిబిలిటీ ఏంది? మనకి 12th బైపీసీతో పాస్ అవ్వాలి. ఒకవేళ CBSE పిల్లలైతే PCB అంటారు దాన్ని. సో స్టేట్ పిల్లలు అయితే బైపీసీ మనకి. సో ఇది మాత్రం మనకు మినిమం క్రైటీరియా అన్నమాట. సో అండ్ ఏజ్ ఎంత? మనకి 17 years అన్నమాట. మినిమం ఏజ్ ఎంత? 17 years. సో నెక్స్ట్ చూసుకుందాం మనము. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో మనకేంటి? మోడ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఆఫ్లైన్ అన్నమాట, ఆఫ్లైన్ పేపర్. సో అది బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ 3 hours ఆఫ్ టైం ఉంటుంది అండ్ 180 minutes విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 minutes. అండ్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 180 questions ఉంటాయి. సో 180 questions-కి 180 questions అటెంప్ట్ చేయాల్సిందనమాట. నో చాయిస్. ఓకేనా? సో దెర్ ఈస్ నో సెక్షన్ అండ్ సెక్షన్ బి అన్నమాట. సో 180 questions-కి మనం 180 questions అనేవి అటెంప్ట్ చేయాల్సిందే. సో టోటల్ మార్క్స్ ఎన్ని మనకి అకార్డింగ్ టు నీట్? 720 marks అన్నమాట. సో 720 marks అనేవి మనకు టోటల్ మార్క్స్. నెక్స్ట్ చూసుకుందాం. ఒక ఆన్సర్ చేసి మనకి ఒక కరెక్ట్ ఆన్సర్ చేసి ఎన్ని మార్క్స్ వస్తాయి? మనకి 4 marks వస్తాయి. సపోజ్ 2 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 marks వస్తాయి. అలాగే సపోజ్ మీరు ఒక 1 ఇన్కరెక్ట్ చేశారు, 1 ఇన్కరెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 8 - 1 7 marks అన్నమాట. ఓకేనా? సో ఒక 2 questions అనేవి కరెక్ట్ చేసి అప్పుడు 8 marks వస్తే, ఒక క్వశ్చన్ తప్పు చేస్తే అప్పుడు ఏమవుతుంది? మనకి ఒక 1 mark అనేది మనకి మైనస్ అయిపోద్ది. అప్పుడు ఎన్ని ఉంటాయి? మనకి 7 marks ఉన్నట్టు మీ దగ్గర. ఓకేనా? మీరు 2 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా చేసినా కూడా ఒక క్వశ్చన్ అనేది రాంగ్ చేస్తే అప్పుడు మీకు దగ్గర ఉన్న మార్క్స్ అన్ని 7 marks అన్నమాట. అలాగే మనకి ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది. 0 marks అనేవి మనకి అన్ఆన్సర్డ్ ఉంటాయి. సో ఇది మనకి యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. సబ్జెక్ట్ వైజ్ స్ట్రక్చర్ చూసుకుందాము. సో ఫిజిక్స్లో కనుక 45 questions-కి 45 questions మనం అటెంప్ట్ చేయాల్సిందే. అలాగే కెమిస్ట్రీకి కూడా 45 questions, బాటనీకి కూడా 45 questions అండ్ జియాలజీకి కూడా 45 questions. సో ఇవి మనకి సబ్జెక్ట్ వైజ్ స్ట్రక్చర్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం. సో మనకి ఎగ్జామ్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్లో చూసుకుందాం. సో టిప్స్లో చూస్తే మనకి నేను ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో చెప్పాను, NCERT బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ కెమిస్ట్రీ అండ్ బయో. ఓకేనా? కెమిస్ట్రీ అండ్ బయోకి మనకి NCERT బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ పరంగా చూసుకుంటే మనము SL అరోరా కానీ లేదా అరిహంత్ కానీ ఇలాంటి బుక్స్ అనేవి మనము ప్రిఫర్ చేయాలి. సియా కానీ అలాంటి మనము ప్రిఫర్ చేయాలి. ఆర్ ఒస్వాల్స్ కానీ. ఓకేనా? సో ఇవి మనకి ఫిజిక్స్ పరంగా న్యూమరికల్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. సో న్యూమరికల్స్కి మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇంకోటి ఏంటి? మనకి రెగ్యులర్ మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సో నేను చెప్పాను DPPs అండ్ ఆల్సో వీక్లీ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఈ వీక్లీ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయాల్సిందే, DPPs అనేవి ప్రాక్టీస్ చేయాల్సిందే. అలాగే నెక్స్ట్ చూసుకుందాం. రివైజ్ వీక్ ఏరియాస్ ఫ్రీక్వెంట్లీ. మీరు స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ని ఎలాగో మీరు బాగా గుర్తుంచుకుంటారు. మీరు వీక్ ఏరియాస్ ఉన్నప్పుడు వీక్ ఏరియాస్లో ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా దాన్ని రివిజిట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మీకు బాగా ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీక్ ఏరియాస్ పైన మీరు ఫ్రీక్వెంట్లీగా మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అండర్స్టాండ్ ద నెగిటివ్ మార్కింగ్. సో ఈ నెగిటివ్ మార్కింగ్లో చాలా జాగ్రత్త ఉండాలి. నేను చెప్పినట్టు ఏంటి? మీరు ఒక 2 questions అనేవి కరెక్ట్ చేసి 8 marks వస్తాయి. ఒక 1 అనేది రాంగ్ చేస్తే 1 mark అనేది కట్ అవుతుంది. సో 7 marks వస్తాయి. సో ఈ పరంగా చూసుకుంటే మనము నెగిటివ్ మార్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మీకు కరెక్ట్గా మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే అప్పుడు మాత్రం ఆన్సర్ని
అటెంప్ట్ చేయండి లేదా వదిలేయండి. లేకపోతే లాస్ట్ మనకు టైం ఉంటుంది కదా, అప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మళ్ళీ మీకు గుర్తుకొచ్చి అప్పుడు మీరు చేయాలనుకుంటే అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండి ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో ఇది మనకి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇది మనకి సింపుల్లీ ఏంది మనకి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ నీట్ అన్నమాట. సో ఇది మనకి ఈ సెషన్లో నేను చెప్పాల్సిన విషయం అన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్ అండ్ ప్రిపేర్ వెల్. ఇట్ ఈస్ మనకి ఎప్పుడు May 5th ఉంది కదా ఎగ్జామ్. సో May 5th ఉంది కాబట్టి మనము బాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే. సో టైం కూడా లేదు కాబట్టి మీ మధ్యలో ఎపిసోడ్ కూడా రాస్తున్నారు కాబట్టి సో ఆల్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.